ప్రియ సహోదరి సహోదరులు, మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక అన్యుడు అంటున్నాడు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయి, నష్టాలు తీరిపోతాయి, ఇరుకు ఇబ్బందులు పోతాయి, వ్యాధి బాధలు పోతాయి అని చెప్పి నమ్మి నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా కష్టాలు చాలా ఉన్నాయి, ఇరుకు ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి. మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా ఇన్ని కష్టాలు, నష్టాలు, ఇరుకు ఇబ్బందులు, వ్యాధి బాధలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ అలాగే ఉన్నాయి కదా, ఆయన నమ్ముకోవడం వల్ల ఏమిట్రా ప్రయోజనం అని చెప్పి అడిగితే, అప్పుడు ఈ ఆత్మీయుడు అంటున్నాడు, యేసుక్రీస్తుని నమ్ముకోవడం తర్వాత కూడా, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా చాలా సమస్యలు, చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కానీ ఒక అద్భుతమైన సత్యం నాకు తెలిసింది. ఏమిటో అని అంటే, యేసుని నమ్ముకోక మునుపు కష్టాలు, ఇరుకు ఇబ్బందులు, వ్యాధి బాధలు, ఆర్థిక సమస్యలు నేను ఒక్కడనే పోరాడాల్సి వచ్చేది. యేసుని నమ్ముకున్న తర్వాత ఆయన నా తరఫున పోరాడుతున్నాడు, నాకు విజయాన్ని ప్రసాదిస్తున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది యేసుని నమ్ముకున్నట్లయితే నువ్వు పొందుకునే గొప్ప భరోసా. ఏమిటది? నువ్వు ఒక్కడవే పోరాటంలో లేవు, నీ తరఫున నా దేవుడు పోరాడుతాడు. కష్టాలు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వినో, ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ఒంటరిగా పోరాడాల్సిన అవసరము లేదు.